పుస్తకాలు మరియు రచయితలు 1. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు జీవితం మరియు ప్రయాణంపై 3 పుస్తకాలను ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 30న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. వెంకయ్య నాయుడు సేవలో జీవితం, భారత్ వేడుకలు. భారతదేశానికి 13వ ఉపరాష్ట్రపతిగా శ్రీ ఎం వెంకయ్య నాయుడు యొక్క మిషన్ మరియు సందేశం, మరియు మహానేత శ్రీ ఎం. వెంకయ్య నాయుడు జీవితం మరియు ప్రయాణం. 2 ప్రముఖుల జీవిత చరిత్రల ప్రపంచంలో దాని పచ్చి నిజాయితీ మరియు స్ఫూర్తిదాయకమైన కథనం కోసం ఒక కొత్త అదనంగా నిలుస్తుంది. జర్నలిస్ట్ పీయూష్ పాండే రచించిన మనోజ్ బాజ్పేయి ది డెఫినిటివ్ బయోగ్రఫీ భారతదేశం యొక్క అత్యంత గౌరవనీయమైన నటులలో ఒకరి జీవితంలోని సన్నిహిత రూపాన్ని పాఠకులకు అందిస్తుంది. 3 టిమ్ వాకర్ అవార్డ్ విన్నింగ్ డిజైనర్ గా మారిన రచయిత. ఇటీవల ది ప్రిజనర్ ఆఫ్ భోపాల్ పేరుతో ఒక చారిత్రక కల్పన నవలని ప్రచురించారు. ఈ పుస్తకం యువ పాఠకులను ఉద్దేశించి భారతదేశం యొక్క అత్యంత వినాశకరమైన పారిశ్రామిక విపత్తులలో ఒకటి, భోపాల్ గ్యాస్ విషాదం యొక్క 40వ వార్షికోత్సవాన్ని గుర్తుచేస్తుంది. 4 రాజకీయాలు మరియు సాహిత్య ప్రపంచాలకు వారధిగా నిలిచే ఒక ముఖ్యమైన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రముఖ రచయిత మరియు అభివృద్ధి కార్యకర్త డాక్టర్ ఆర్. బాలసుబ్రహ్మణ్యంతో సమావేశమయ్యారు. డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం యొక్క తాజా రచన పవర్ వితిన్ ది లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ కాపీపై సంతకం చేసిన ప్రధానమంత్రి ప్రత్యేక సంజ్ఞతో ఈ సందర్భంగా గుర్తించబడింది. 5 కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కి ఇటీవల డాక్టర్ ఆర్. బాలసుబ్రహ్మణ్యం రచించిన పవర్ వితిన్ ది లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ అనే ముఖ్యమైన పుస్తకాన్ని అందించారు. 6 టాటా టీ, టాటా మోటార్స్, టైటాన్ మరియు తనిష్క్ వంటి భారతదేశంలోని ప్రముఖ బ్రాండ్ల తయారీలో ఆసక్తిని కలిగించే నిజ జీవిత కథలు మరియు ఆసక్తికరమైన సంఘటనలతో ముడిపడి ఉంది. ఈ విశిష్ట ఖాతా జంషెడ్జీ టాటా యొక్క దార్శనికతను మరియు దాని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు. 7 సుదీప్త సేన్గుప్తా భూగర్భ శాస్త్రం మరియు పర్వతారోహణలో సంచలనాత్మక విజయాలతో ప్రతిధ్వనించే పేరు. బ్రేకింగ్ రాక్స్ అండ్ బారియర్స్ పేరుతో కొత్త పుస్తకం యొక్క అంశం.